వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి సత్యకుమార్ ఓ బ్రోకర్. ఎస్ఓటీ పోలీసులమని చెప్పి 6 లక్షల డిమాండ్. చంద్రబాబు జగన్ ఇద్దరూ కలిసి అభివృద్ధిని కూనీ చేశారు. పల్నాడులో పోలీసులు భారీ గార్డెన్ సెర్చ్. పరిపాలన అద్దెకు తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు పరిపాలన అద్దెకు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలు మీకు ఓట్లేసి పట్టం కట్టి మీకు అధికారాన్ని చేతికిస్తే మీరు మాత్రం మీ అధికారాన్ని ఇన్ఛార్జీల పేరుతో దాసోహం చేసుకుంటూ ఆ స్థానికేతలకి మీరే స్థానికేతలు మీరున్నటువంటి స్థానికేతలకి వీరికి ఇక్కడ అవకాశం కల్పించి మా మీదనే స్థానికంగా ఉన్న వ్యక్తుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చినారని చెప్పంటే ఖబర్దార్. సత్యకుమార్ గతంలో కూడా చాలా చూసినాం. గతంలో ఏం జరిగిందో అన్ని తెలుసు. ఇదే ధర్మవరం కోసం ఇవాళ మేమంతా కూడా పార్టీలకు అతీతంగా కేవలం స్థానికతకు సమస్య ఏర్పడినప్పుడే మేమంతా ఒకటైతామని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ పార్టీలు ఎక్కడ ఎవరు లేని ప్రస్తావన లేదు. కేవలం స్థానికులుగానే మా స్థానికత సేవ ధర్మవరం అనేటువంటి భాగంగా మేమంతా కూడా యూనిటీగా ఉండి ఇక్కడ మీ మీద తిరగబడడానికే ముందుకు వచ్చాము. ఈ రోజు నిన్న జరిగినటువంటి గలాట ఎట్లా జరిగింది? అది నీ అనుమతి లేకుండా జరిగింది. అది సోషల్ మీడియా ముఖాంతరం విమర్శించే తప్పేముంది? ఏమంతా నువ్వు తప్పు చేయకుంటే నిరూపించుకో. తప్పు చేసినావు కదా. మీ వాడు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను కూడా. మీ వాడు హరీష్ గారు కావచ్చు, వీడు కావచ్చు చేసినట్లు ఐసీడీఎస్ లో నీ రాసలేదని తెలియవా? ఐసీడీఎస్ లో నీ అవినీతి నాకు తెలియదా? నిలబడిన అదే పార్టీ ఆఫీస్ పాత ఆఫీస్ ఆడుండా ఆఫీస్ ముందు నిలబడింటే ఇంత లారీ నిలబెట్టి 40,000 వసూలు చేసేటువంటి నీచమైన చరిత్ర ఎనచొల్లి ఇవన్నీ మాకు తెలియవా? ఏ పొద్దు మాట్లాడలేదే. విమర్శిస్తే దాడులు చేస్తారా? ఏ ఊరు మీది? ఎంత టోళ్ళు మీరు? ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? అసలు అడక తిన్నికి వచ్చిన బుడబుడకలాలి మాదిరి వచ్చి మా మీద మాకున్నటువంటి స్థానికుల మీద దాడి చేస్తారా? ఇక్కడే కాదు, మీరు సత్యకుమార్ మీ అనుచరులు హరీష్ కానీ వాడి ప్రవీణ్ కానీ బాగా చెప్పండి. ఎప్పటికైనా కూడా మీరు ఇప్పుడు కులమేర దాటిస్తే ఇప్పటికైనా మీకు మర్యాద ఉంటుంది. లేదు కాదు, ఏ పార్టీ నాయకుడిని కానీ మీరు ఊరుగాని వచ్చిన వాళ్ళు మీరు ఏ పార్టీ నాయకుడి మీద దాడి చేసినా కూడా మేమంతా ఒకటైతాం. మాకు గుర్తు పెట్టుకోవాలా? ఎందుకంటే ఇది ధర్మవరం, మా ధర్మవరం ఇది. మీరు చుట్టం చూపుకు వచ్చిన వాళ్ళు అడగొచ్చుంటున్నారు. గోకులు మారేస్తే ఎక్కువ పోతారు. మీరు ఎవరు ఉండాల్సిందే ఇక్కడ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ అనేటోడే హరీష్ రాడా మొత్తం ఉంది. మేము ఆ రోజు సూర్యన్న గారి ఆధ్వర్యంలో ధర్మవరం సంరక్షణ కోసము చెమటని రక్తాన్ని చిందించిన మీద ఈ రోజు అటువంటి కష్టాన్ని ఈ రోజు మీరు ఉన్నారని చెప్పు మాట్లాడతానికి ఏముంది? కనీసం ఉన్నానా? నాట్ లైక్ దట్. కాదు మా ఆవేదన ఇది. ఎవరు చెప్పాలా? మేము మా ఆవేదన ఇది ఎవరు చెప్పాలా? మనకి తప్ప అంతేగానే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మేము చెమటని రక్తాన్ని శ్వేత విగ్రహాన్ని చేస్తే మా కష్టార్జితంతో కోట్లు పెట్టి గొప్పలు కట్టుకుంటున్నామని కర్నూలులో గడప సమ్మని కొడుతున్నారా మీరు? ఇవాళ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీరందరినీ గడప దాటిస్తేనే లేదని చెప్పండి మేమంతా కూడా సంఘటితమై మీ కుటుంబాలను తీసుకొచ్చి మీ ఆఫీస్ దగ్గర కూర్చోబెడతాం. ఏ అర్థం చెప్పిన అన్నిరెడ్డి గారు చేంజ్ చేసుకున్నారు మీరు. సార్ అర్థం చేసుకోవాలా? ప్రజల అధికారం చేర్చుకొచ్చినప్పుడు అన్న 2 నిమిషాలు ఉండండి అన్నారు. కాదన్నా అసలు సత్యకుమార్ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఆ కర్నూలు కంపెనీ కానీ కావచ్చు, అడిగిపోయి ప్రవీణ్ కానీ కావచ్చు, మీరు పులిమేర దాటిస్తేనే ఇక్కడ ఉండిస్తాం, లేదంటే ఆవిడ కూడా అడ్డపడతాము. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మేల్కొని ధర్మవరం ప్రజలకి మంచి చేయాలని చెప్పాలని గుర్తు చేసుకోవాలా? ఎందుకని చెప్పంటే నాకు పెద్ద తెలుసు అని చెప్పంటే నీ అభివృద్ధి పెద్దగా ఉండాలా, నీ మాట కూడా పెద్దగా ఉండాలా, నీ గుణం పెద్దగా ఉండాలా, నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలా. అంతేగాని తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు చేసి అన్ని ట్రాప్ అంటాడు. అన్ని ట్రాప్ ఏం జరిగింది తెలీదా? ఆ దాని మీద ప్రశ్నించేందుకు దాని మీద దాడి చేసినవి మీరు ఎంతమంది ఉన్నారో తెలీదా? మొత్తం అన్ని బయటకు వస్తాయి. వచ్చినప్పుడు తలకాయ ఆడ పెట్టుకుంటారో చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాను. సానుకూలంగా ప్రజా నిర్ణయాన్ని గమనించి మిమ్మల్ని గెలిపించేందుకు ప్రజల ధర్మం తీర్చుకుని ఎక్కడే కానీ ఎవరి మీద దాడి జరిగిందంటే ఒకటే చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ అఫ్రోజ్ అని చెప్పి ఎస్టర్డే 8:30కి
నైట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నన్ను పోలీస్ అని చెప్పి ఎస్ఓటి పోలీసులు అని చెప్పి భయపడిచ్చి ఒక 7 మంది వ్యక్తులు అమౌంట్ డిమాండ్ చేశారు. టీకేఆర్ కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు. మేము పోయినామంటే మా వాళ్ళు ఇమీడియట్లీ పోవడం జరిగింది. మా క్రైమ్ స్టాఫ్, డిఐ గారు, మళ్ళీ శోభన్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా. తర్వాత వాళ్ళని 80,000 డిమాండ్ చేయడం జరిగింది. అంతకుముందర కూడా వాళ్ళు గూగుల్ పే చేయించుకున్నారు. ఈ అక్యూజ్డ్లో ఫస్ట్ పర్సన్ A1 సందీప్ కుమార్ అనే అతనికి ఇదే హ్యాబిచువల్ అఫెండర్. 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతకుముందర ఈ సేమ్ ఎంఓ రైస్ బిజినెస్ చేసే వాళ్ళను టార్గెట్ చేసుకొని చేస్తుంటాడు. అతను అబ్దుల్లాపూర్ మెట్లో పిఎస్లో అయింది, రామచంద్రాపురం పిఎస్, చిరాగ్పల్లి పిఎస్లో అయింది 2 కేసులు, రామచంద్రాపురం పిఎస్లో అయిపోయింది, మెట్పల్లి పిఎస్లో అయింది, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పిఎస్లో కూడా అయింది. ఈరోజు వాళ్ళందరినీ రిమాండ్కు తరలించడం జరిగింది. మా దగ్గర 652/2026 కేసులో సందీప్ కుమార్, గిరీష్, శివారెడ్డి, రాకేష్ సింగ్, సాయిరామ్ రెడ్డి, పవన్ సాయి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది. నేర చరిత్ర లేదు. ఓన్లీ A1 వీళ్ళందరినీ ట్రాప్ చేసి వీళ్ళని కూడా క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేదని. వాళ్ళ బ్రదర్ ఇన్లానే సందీప్ కుమార్ బ్రదర్ ఇన్లా గిరీష్, వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు. మిగతా వాళ్ళను యూజ్ చేసుకొని వీళ్ళు కూడా మనీకి ఆశపడి వాళ్ళతో పాటు పోవడం జరిగింది. కారు ఒకటి ఆలోచన చేయండి. నిజమే, చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయము జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ఆ రోజుల్లోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని. ప్రత్యేక హోదా రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. ప్రత్యేక హోదా రావడం అంటే వేల కొద్ది పరిశ్రమలు, 20,000, 30,000, 40,000 ఇలా ఎన్ని పరిశ్రమలు వచ్చునో ఇన్ని పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా ఉంటే అంటే నో ట్యాక్స్, అంటే ఎన్ని సబ్సిడీలు, ఎన్ని రాయితీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎన్నో పరిశ్రమలు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనే కాంగ్రెస్ పార్టీ అదొక చట్టంలాగా చేసింది. అంతేగా రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి బాధ్యత వహించి చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనేమి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్నీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. అంటే ఈ రోజుల్లో అది ఏ 10 అవును. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు
అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరూ కలిపి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా ఖూనీ చేసి పడేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది. ఇంత దారుణంగా పరిపాలన చేశారు. చేసింది కాక ఈరోజు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు గారైనా సరే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరూ కలిపి బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ ఏం మేలు చేసింది, ఏం లాభం చేసింది మన రాష్ట్రానికి? ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏ బిల్లుకు మద్దతు ఇమ్మంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాల్ని, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారైతే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు. సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గణపవరం విలేజ్ లోని రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 100 మంది మా నర్సాపేట సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మెనతోటి కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా గంజాయి కోసం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇల్లీగల్ వెపన్స్ ఏమన్నా పెట్టున్నారా ఇళ్లలో అనే దానికోసం చూస్తే ఎక్కడ ఏం దొరకలేదు. కానీ ఒక 24 రికార్డ్లెస్, పూర్తిగా రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, ఒక ఆటో దొరికింది. వాటిని వెరిఫై చేస్తాము. దాని రికార్డ్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బండి ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కనుక ఇవ్వలేకపోతే ఆ బండి దొంగ బండిగా పరిగణించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాజీవ్ గాంధీ కాలనీలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా మా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 మందిని గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని దాదాపు 40 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడ తీసుకుంటున్నారు సోర్స్ చూస్తే మెయిన్ సోర్స్ ఈ కాలనీ నుంచే ఉంది. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఇంట్లో. ఇల్లు అది సరి చేస్తే గంజాయి అయితే ఏం దొరకలేదు. ఇంకొక ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఆ ఇల్లు కూడా గంజాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. అది కూడా చూశారు, ఎక్కడ మాకు దొరకలేదు. కానీ అందుకే ఈ ప్రజలందరికీ కూడా మేము కమింగ్ ఎలక్షన్స్ లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా కేసుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేదానికోసం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేకుండా, ముఖ్యంగా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని మీ ద్వారా ఈ రాజీవ్ గాంధీ కాలనీ ప్రజలందరికీ అపీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది సీజనల్ అండి, జరుగుతూ ఉంటాయి. దానికి మనం చేస్తాం. రండి అమ్మా, మీరు ఇటు రండి, కొంచెం మీరు ఇటు తిరగండి. But is southern
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.